కథ ఏంటంటే ఫస్ట్ ఇది పని చేస్తుందా వస్తుంది 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 ఇక మళ్ళీ మేము గ్యాదర్ అయినాం ఒక దగ్గర వస్తే సో ఇప్పుడు ఇండియా తిరిగేసినాం ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ తిరుగుదామని చెప్పి బుక్ చేసినాం. లోపలికి వచ్చే ముందు కష్టాలు మామూలుగా ఉండవు. కొత్తగా ఎవడైనా ఇంటర్నేషనల్ పోతాడంటే వానికి ఒక వైవా ఫేస్ చేసి పోవాల్సి ఉంటుంది. మావాడేమంటాడు తెలుసా, నేను వైవాకి కూడా ఇంత భయపడలేదన్న, ఇమిగ్రేషన్ అనేసరికి అంత భయం అవుతుంది, ఆడు ఏం అడుగుతాడన్న అని సావగొట్టిండు. అరే ఎప్పుడు కానీ బ్యాగ్లల్లో ల్యాప్టాప్లు అవి పెట్టకండ్రా. అవి పెట్టి అవతలకి వెళ్ళి యువతల ఒక రోడ్ నుంచి పోతుంటుంది, అవతల ఒక రోడ్ నుంచి పోతుంటాయి బ్యాగ్స్. అవతల వచ్చిందంటే విపరీతమైన టెన్షన్ పుడుతుంది. మీ అమ్మ తెలియదు ఏమన్నా దాంట్లో ఉన్నదా, ఎందుకు ఆపినాడు అవతలకి, ఎందుకు ఊకే యువతలు పెట్టుకుర్రు అనుకోండి ఆరామ్స్ వచ్చేస్తుంది, తీసుకొని వెళ్ళిపోవచ్చు. అరే నేను అసలు మర్చిపోయినా, నా మైండ్లోకి వెళ్ళిపోయింది. ఏదో ఇండియాలోనే తిరుగుతున్నాం అనే ఫీలింగ్లో ఉన్నా. మీ అమ్మ ఇంటర్నేషనల్ పోతానమ్రా. ఇంటర్నేషనల్ అనేది ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా. అది ఎప్పుడో చిన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి దూరం వెళ్తున్నాం కానీ పేరెంట్స్ ఉండరు, మీ అమ్మ తెలియని ఫ్రీడమ్ అప్పుడు వస్తుండే ఇప్పుడు ఫీలింగ్, సేమ్ అలాంటి ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు నాకు. అమ్మా ఏం చేస్తాను అయ్యా. అయితే మనం థైలాండ్ పోతున్నాం కదా, థైలాండ్ పోతే మనకి టికెట్ కనెక్టింగ్ ఉంది. శ్రీలంకకు వచ్చి శ్రీలంక నుంచి మళ్ళీ బ్యాంకాక్. ఇమ్మిగ్రేషన్ అంటే ఎట్లుండాలి, బెదిరించేయాలి. ఎందుకు పోతానా డబ్బులు ఎక్కడికి వచ్చినాయి, ఎవరు సంపాదించు, మీ అయ్యా పైసలా నీ పైసలా, ఎందుకు పోతాను, ఏం చేద్దామని పోతాను, ఇట్లా బెదిరించి పడేయాలి. కానీ ఏం లేదు ఊకే అట్లా చెక్ చేసి అట్లా పంపించేసి. నేను ఒక బ్యాచ్ ఉంది, అంకుల్ బ్యాచ్, నా వెనకాల మీకు కనిపించవచ్చు. ఇక అందరూ ఒక నార్మల్ ఎక్స్ప్రెషన్తో పోతురు. ఆ అంకుల్ల ముఖంలో మాత్రం చిన్నపిల్లల ఎక్స్ప్రెషన్లు ఉంటాయి చూడండి, ఈ ఘోరంగా ఆనందపడతారు వాళ్ళు. పోయినా ఇక్కడ బోర్డులో యాదరా అనిపిస్తలేదు, వీజా అని ఉంటుంది, ఆడుంటుంది ఈ వీజా అన్నారు ఎవరు నేను పోయి అడిగిన వీజా అన్న, ఆయో ఇండియన్ అన్నది. ఎస్ అంటే నో వీజా ఎగ్జిట్ అన్నది. ఈ అమ్మ ఏం ఆనందమైందిరా వీజా లేకుండా అంటే, మీరు మనం ఒకటే వేయాలంటుంది అని లాగేస్తా అంటాం. ఇవి చూడండి రా, చచ్చిపోండి రాదు, ఇది గోవాలు అవే తిరిగండి రా మీరు. రండ్రా థైలాండ్కి రండ్రా, ఎప్పుడు గోవానే రారా, అది కూడా పోలే ఇప్పటి వరకు. ఈ అమ్మ ఎందుకు బతుకుతారు. మంచిగా గైస్ థైలాండ్ వచ్చిరండి. ఇది ఫేరీ ఎక్కండి, ఎటు నుంచి ఎక్కాలనేది నేమ్ కింద రాస్తుంది చూడండి. అది ఎక్కిరండి అన్ని లొకేషన్స్ కవర్ చేయవచ్చు. దీన్ని ఏమంటారో తెలియదు, ఆల్రెడీ ఇలాంటివి 2 లొకేషన్స్ వెళ్ళిపోయినాయి వెనకాల. ఐకాన్ సియా వాళ్ళు వెళ్తాను. సో ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు కాబట్టి దానికి వెళ్తాను. కానీ ఇవన్నీ కూడా టూరిస్ట్ ప్లేసెస్. మనం నార్మల్గా యూట్యూబ్లో వీడియో చూస్తాం కదా, వీడియో చూసినప్పుడు అన్నీ వీటి గురించి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని చెప్పి వీటి పేర్లు చెప్తాడు. సో బ్యాంకాక్ వచ్చి ఫస్ట్ ఎక్కడ దిగాలి, మనం ఎక్కడ దిగితే ఎక్కడి నుంచి అన్నీ కవర్ చేయవచ్చు. మేము ఇప్పుడు దిగింది కౌసాన్ రోడ్, అక్కడే తీసుకోండి, అక్కడ తీసుకొని అక్కడ నుంచి అన్ని దగ్గర. ఈరోజు డే 1 మేము తిరుగుతుంది. డే 1లో మా ఆకి గిరిగిరి ఏం ఫీల్ ఉందా మా. అర్రే రే ఏందబ్బా ఇది ఇంత పొడుగు ఉన్నదే. ఇది చెప్పే ముందు అద్దాలు పెట్టుకోవాలి, బ్రాండ్ నేమ్ కూడా కనిపించాలి. సో గైస్ ఎవరైతే పెద్ద బ్రాండ్స్ ప్రిఫర్ చేస్తారో బట్టలు, సో యాక్చువల్గా మన షాప్లో కూడా దొరుకుతాయి అవి, స్టార్ బాయ్ కలెక్షన్లో. అండ్ స్టోర్కి వెళ్ళి కొనాలనుకుంటే బ్యాంకాక్ వచ్చినాం, ఒక మంచి పెద్ద బ్రాండ్స్ కొనాలి అని అనుకుంటే ఈ మాల్కి వచ్చేసేయండి, ఐకాన్ సియామ్.
లోపలికి పోతే నాకు తెలిసి గంటలో కొన్ని లక్షలు, నాకు లక్షలేంది కొన్ని కోట్లు, ఇట్లా 1 కోటి రూపాయలైనా ఒక గంటలో ఖర్చు చేసేయచ్చు నాకు తెలిసి. వాట మాల్రా ఏంద్రా ఈ నీళ్ళు పడతానే ఏం రైడా. వామ్మో మామూలుగా లేదురా మాల్. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బయట నుంచే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయని అనుకున్నా. లోపల రాగానే ఇది గ్లాసా లేకపోతే నీళ్ళు ఇట్లా పడతానయా? షాక్ కొడుతుందా? వాటర్ కాదు బొక్క కాదు అది. అవునా? లోపలికి వెళ్ళిపోతానే నీళ్ళు పైప్ అది. కానీ భలే ఉంది కదా. ఫోన్ వస్తాను బాగా. వీడియో కాల్ చేస్తాను, 1 నిమిషంలో మాట్లాడతా. ఇక్కడున్న ప్రతి బ్రాండ్ మన స్టోర్లో దొరుకుతుంది స్టార్ బాయ్ కలెక్షన్లో. సో అయినా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటాయి. సేమ్ అంటే మన దగ్గర స్టోర్ ఆర్టికల్సే దొరుకుతాయి. సో ఒరిజినల్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా లైక్ డిఫరెన్స్ ఏముందనేది. చూడండి అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్. ఈ బ్రాండ్ కూడా మన స్టోర్లో ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ బ్రాండ్ కూడా, బ్రాండ్ నేమ్స్ నేను చెప్పాను ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవ్వచ్చు. ఓ ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు మన దగ్గరికి స్టోర్లో. కావాలంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఐడి చెక్ చేయండి, starboy_fashion01 చెక్ చేసుకోండి. అరే ఏముందిరా మాల్ ఇది. బ్యాంకాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన మాల్ ఇది. డిఫరెంట్గా ఉంది జరా. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఫీల్ వచ్చి ఆగిపోతున్నా అట్లా. ఏం ఫీల్ ఉందిరా ఇక్కడ. అరే ఎప్పుడు గోవా అవే నారా థైలాండ్ రావాలరా, ఎంజాయ్ చేయాలరా. ఏంద్రా ఇది ముంగల ఇదే బ్రో నేను చెప్పింది టెర్రస్. అరే కానీ గాలి బాగాలేదు కానీ అంత బాగానే ఉంది.